హలో ఆల్, వెల్కమ్ టు మూవీ వెబ్స్. మలయాళంలో సూపర్ హిట్ అయిన రేఖాచిత్రం అనే మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. ఫైనల్గా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సోనీ లైవ్లోకి తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్కి వచ్చింది. డబ్బింగ్ కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది. ఈ మూవీ వచ్చేసి 2 hours 19 minutes రన్ టైం అయితే ఉంది. IMDb 8.5 out of 10 ఉందన్నమాట. సో ఫైనల్గా ఈ మూవీ చూశాక నాకు బాగానే ఉందనిపించింది. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఈ మూవీ ప్లాట్ వచ్చి, ఒక వ్యక్తి తను చనిపోతున్నా అంటూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు. అతను చనిపోయే ముందు ఒక విషయాన్ని చెప్తాడనమాట. 40 ఏళ్ల క్రితం ఇక్కడే మేము ఒక మర్డర్ చేసి శవాన్ని డంప్ చేశాము అని. అది విన్న పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే నిజంగానే అక్కడ కొన్ని ఎముకలు పడి ఉంటాయి. అసలు అతను ఎందుకు చనిపోవాలనుకున్నాడు, చనిపోయే ముందు అతని నిజాన్ని ఎందుకు బయట పెట్టాడు, అసలు అక్కడ ఉన్న శవం ఎవరిది, 40 ఏళ్ల క్రితం ఎవరు చనిపోయారు అనే ఈ పాయింట్స్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్లస్ పాయింట్స్ వచ్చేసి 40 years బ్యాక్ జరిగిన ఒక మర్డర్ చుట్టూ ఈ స్టోరీ అనేది రన్ అవుతూ చూపించిన విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి అన్ని మలయాళ మూవీస్ లాగానే ఇది కూడా స్లోగా ఉంటుంది. ఈ మూవీస్లో క్రిమినల్స్ ఎవరో మనకి ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అనేది సగం తగ్గిపోతుంది. ఎందుకు చంపారో అనే పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది చివరి దాకా జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ చివరికి ఆ రీజన్ కూడా చాలా సింపుల్గా తేల్చేస్తారు. మూవీని థ్రిల్లింగ్గా తీసుకెళ్లిన స్టోరీలో రాసుకున్న థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ మాత్రం యావరేజ్గా ఉన్నాయి. ఫైనల్లీ నిదానంగా ఉండి నిద్రొచ్చే మలయాళం మూవీస్ అంటే ఇష్టం ఉన్నవారు అందరికీ ఈ మూవీ అనేది నచ్చుతుంది. మిగిలిన నాలాంటి వాళ్ళకి యావరేజ్గానే అనిపిస్తుంది. సో మీరు ఈ మూవీ చూడాలి అని అనుకుంటే సోనీ లైవ్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, వాచ్ చేయండి. సో ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.